హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మైసూర్ బోండా చేస్తున్నానండి. అది ఎలా అంటే హోటల్ స్టైల్లో చేస్తున్నానండి. చాలా మెత్తగా లోపల కూడా చాలా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇది మరి ఎలా చేయాలో చూద్దాం మనం. ఫస్ట్ మనం దీనికి కావాల్సింది ఏంటంటే ఒక 150 గ్రామ్స్ కర్డ్ తీసుకోవాలండి. దీంట్లో మనం ఈ కర్డ్లో 400 గ్రామ్స్ మైదాని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్డ్ ఏం చేయాలంటే ఫస్ట్ కర్డ్ని, తర్వాత కొంచెం సాల్ట్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం 400 గ్రామ్స్ పిండి తీసుకోవాలి కదా, మైదా ఫ్లోర్ని. ఆ మైదా ఫ్లోర్ని కొంచెం కొంచెం వేస్తూ మనం ఈ విస్కర్ ఉంటుంది కదా, దాంతో కలిపేసుకోవాలి. ఇలా విస్కర్తో కనుక కలిపితే మనకు చక్కగా కలిసిపోతుంది పిండి అంతా. తర్వాత మనం కొంచెం వాటర్ని హీట్ చేసుకొని ఈ హాట్ వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ దీంట్లో కలిపేసుకోవాలి. మనకు బజ్జీ వేయడానికి ఎంత సరిపోతుందో అలా వేసుకోవడానికి వీలుగా మనం ఈ హాట్ వాటర్ని వేస్తూ కలిపేసుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం విస్కర్తో చేసుకున్న తర్వాత మనం తర్వాత ఏం చేయాలంటే చేయితోనే చేయాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి విస్కర్ చేయితో మనము దీన్ని మొత్తం పైకి కిందికి వచ్చేలా ఇలా పిండి అనేది చాలా బాగా మొత్తం కలిసిపోయేలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పైకి కిందికి కలుపుతూ ఉంటే దాంట్లో బబుల్స్ అనేటివి లేకుండా ఉండేంతవరకు కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని మనం క్యాప్ పెట్టేసి ఒక 4 to 5 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఈ క్యాప్ తీసేసి చూస్తే ఇది మనకి కొంచెం పొంగుతుందండి పిండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి, చిన్న బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ చేయికి తడుపుకుంటూ బజ్జీని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇది సిమ్లో కాకుండా, అదేవిధంగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నింటినీ ఇలా మనం మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే అన్నీ ఈక్వల్గా అయిపోతాయండి, సేమ్ కలర్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ లోపల బజ్జీ లోపల కూడా మొత్తం బాయిల్డ్ అయిపోతుందండి. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెడితేనే బెటర్ అండి. అంతే అండి, మైసూర్ బోండా రెడీ అండి. థ్యాంక్ యూ.